For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ, కర్మ నివారణ, సకల సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మ, దగ్ధ నివారణ, తులాభార కాల భైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే తంత్రక్షేత్రాయ ధీమహి తన్నో సంహార కాల భైరవ ప్రచోదయాతు. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమోస్తుతే. ఓం గణానాం త్వా గణపతిగుం అవామహే కవిం కవీనాపవస్త్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్వత ఆనశృణ్వన్నోతిభిస్సీదసాదనగుం శ్రీ మహాగణాధిపతయే నమః. హరి ఓం. 1వ తారీఖు 9వ నెల 2024 నుండి 15/9/2024 వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం అయినటువంటి వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. సోమవతి అమావాస్య కాల అమావాస్య రోజున మిథున రాశి వారు ఎలాంటి విధులు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా వృషిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కా, కి, కు, కం, అజ్ఞ, చ, కే, కో, హ అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతకులే. మిథున రాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. ఈ సోమవారం అమావాస్య, మంగళవారం అమావాస్య సందర్భంగా మిథున రాశి వారు రాశిలోనే కుజ భగవానుడు సంచారం చేయడము, మంగళవారం పూట శ్రావణమాస అమావాస్య అవ్వడము, ఈ సంవత్సరం యొక్క రాజు కూడా కుజుడే అవ్వడం వలన ఇంట్లో ఒక ఎర్రటి గుమ్మడికాయ చేత ఎర్రటి కూష్మాండ దీపాన్ని పెట్టుకోగలిగినట్లయితే, అంటే గుమ్మడికాయను సగభాగాన్ని కట్ చేసి కుంకుమ ఎర్రగా పూసి ఇంట్లో ఈశాన్యంలో కానీ పూజా మందిరంలో కానీ అష్టదళ పద్మాన్ని ముగ్గురు కుంకుమతో వేసి ఒక దోషడు ఉప్పును పోసి వాటిపైన ఒక దోషడు తెల్ల ఆవాలను పోసి ఈ యొక్క దీపాన్ని గుమ్మడికాయని పెట్టి అందులో సమృద్ధిగా నూనె పోసి 8 వైపులా 8 ఒత్తులు పెట్టి దీపాన్ని వెలిగింపజేసి, అంటే చక్కెర పొంగలి కానీ పులగాని కానీ పెరుగన్నాన్ని కానీ నైవేద్యంగా ఏర్పాటు చేసి మీ మనసులో ఏదైతే ఉందో కోరుకొని ఒక 108 సార్లు ఓం కాలభైరవాయ నమః అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరింపచేసి అయిన తదనంతరము వీటిని చాకలి వాళ్ళకు దానం చేసినట్లయితే మనకు ఉండబడినటువంటి జాతకంలో ఉండబడినటువంటి రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలన్నీ కూడా గాలిలో కలిసిపోయి ప్రశాంతమైన జీవితానికి స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి. అలాగనే వీరికి తృతీయంలో రవి బుధ సంచార స్థితి కావడం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలము. అర్ధాశ్రమ శుక్రుడు, అర్ధాశ్రమ కేతు కారణం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. భాగ్యస్థానంలో శని భగవానుడు వక్రగమనంలో ఉండడం వలన నూతన వాహనాలు, బంగారు ఆభరణాలు, క్రయ విక్రయాలు యోగదాయకం. రాజ్యస్థానంలో రాహు సంచార ఉండడం వలన అద్భుతమైనటువంటి వ్యాపార అభివృద్ధి గణనీయంగా పెరిగి ఆదాయం సమృద్ధిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. వ్యయంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన భక్తి మార్గము ఆధ్యాత్మిక మార్గంగా ఉండడం వలన అనవసరమైన ఖర్చులను నివారించగలిగితే మిథున రాశి వారంతా అదృష్టవంతులు లేరు అని చెప్పి గమనించగలగాలి. స్వయం వృత్తులు, సేవా రంగాలు, వ్యాపారాలు, హోటల్ రంగాలు, అలాగనే గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారందరూ, స్వర్ణకారిత వ్యాపారులకు అందరికీ కూడా చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి. కనుక మనమందరం కూడా జాతకాన్ని తెలుసుకుందాం, కష్టాల కడలకి ఫుల్ స్టాప్ చెప్దాం, ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదాం. ఆ కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు, విఘ్నేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు పొందుదామని చెప్పి మనవి అందరికీ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి
ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం విఘ్నేశ్వరార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికన్నా ముందుగా మీ వ్యక్తిగత జాతకం మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అందరికన్నా ముందు మీరు మంచి రోజులు, ఎలాంటి విధులు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నట్టయితే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట సింబల్ ప్రెస్ చేయండి, ఆల్ అనే బటన్ కూడా తెలియచేయండి. ఆధ్యాత్మికమైన ఈ యొక్క కార్యక్రమాన్ని భగవద్బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో, మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో వారికి ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు.